హలో అండి, నమస్తే. వంటిల్లు మసాలా ఛానల్కి. శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వేయించుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని, కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకుని మటన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్టు మిక్సీకి పట్టుకోవాలి. అలాగే ఫ్రైలోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత ఏం పెట్టకుండా దాని మీద ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని 4-5 యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పుచారులోకి, రసంలోకి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. బోన్స్ ఉన్నా కూడా బాగుంటుందండి. బోన్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. 4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని, గరం మసాలా, డ్రై కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుని, కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవటమేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అసలుకి పప్పుచారులోకి, మిరియాల రసంలోకి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పీస్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ అనేది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కూడా విషయాన్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుస్తానండి. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.